ఎంపీ బైరెడ్డి శబరి గారి పిఏ అంతే కదా చెప్పారు. ఇప్పుడు మీరు నంద్యాలకు వస్తే కదా చూపిస్తాం మేము చేసాము. చూడండి ఈ శుభతరుణంలో కర్నూలు జిల్లా నుంచి ఒక అనౌన్స్మెంట్. కర్నూలు జిల్లా నుంచి మన వద్దం సిద్ధేశ్వరయ్య గారిని రాష్ట్ర కమిటీలోకి తీసుకుంటున్నాం. ప్రెసిడెంట్ గారు చప్పట్లు కొట్టండి. రాష్ట్ర కమిటీలోకి తీసుకుంటున్నాం. సుబ్బారావు గారు ఇక్కడ చూడండి అందరూ సార్. ఈ కెమెరా చూడండి. రెడీ సార్. స్మైల్ స్మైల్. థ్యాంక్ యూ. అంత దూరం నుంచి నంద్యాల నుంచి న్యూస్ సమైక్య ఒకసారి ఆగండి. బాలు ఎక్కడున్నాడు? ఓకే మళ్ళీ తీసుకున్నాం. ఓకే అన్న సమైక్య అని చెప్పి జై అనిపి సార్. న్యూ సమైక్య అసోసియేషన్ జిందాబాద్ జిందాబాద్. న్యూ సమైక్య అసోసియేషన్ జిందాబాద్ జిందాబాద్. ధన్యవాదాలు. లేదు, అందరూ ఒకే ఇది మీద మీరు అందరూ మాట్లాడుకుని ఈ న్యూ సమైక్య నుంచి ఒక పేరు మీరే సెలెక్ట్ చేసుకుని దానికి నాకు ఇస్తే మేము ఆ ఫండ్ ఈ యొక్క 5 కమిటీకి నేను అప్పచెప్పి గవర్నమెంట్ దగ్గర నుంచి ఫండ్ కూడా శాంక్షన్ చేయించి కన్సర్న్ మినిస్టర్స్తోనూ కూడా నేను ఓపెనింగ్ చేపిస్తాను. చేపించడమే కాదు, అప్పుడు కూడా ఇదే మీ న్యూ సమైక్య కూడా అక్కడికి రావాలి. బాధ్యతలు తలో బాధ్యత తీసుకోవాలి. అంతేగాని ఇక్కడ బాబురావు పెత్తనం, ఎల్లయ్య పెత్తనం, మల్లయ్య పెత్తనం కాదు. ఇది గమనించి మన ఇది కనుక కట్టుకుంటే ఇంత కళ్యాణ మండపాల కోసం ఎదురు లేకోకుండా ఒక 20 రూములు పెట్టుకొని ఫంక్షన్ హాల్ పెట్టుకొని ఇలా చేసుకుంటే, అరే మన మ్యారేజ్ మీడియేటర్స్కి ఒక కమ్యూనిటీ హాల్ ఉంది విజయవాడ, వైజాగ్, తిరుపతి. ఫస్ట్ నేను మట్టుకు వైజాగే కడతాను, తర్వాత విజయవాడలో కడతాను. అది విజయవాడ కడతానికి 2-3 సంవత్సరాలు పట్టింది. ఇది మీరు అందరూ ఆలోచించుకొని మన పిల్లల నాటికి ఉపయోగపడుతుంది. మరి ఇట్లా చాలా ఇబ్బందులు పడుతున్నాం అనేది కాకోకుండా ఉండాలనే దృక్పథంతో నేను అది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది.